ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ వస్తువుల్ని ఇతరులకు ఇవ్వవద్దు. అలాగే పొరపాటున ఈ పనులు కూడా చేయమాకండి. జీవితంలో ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. కష్టాలు, ఇబ్బందులు ఇలాంటివి ఎదురవుతాయి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మన పెద్దలు చెప్పిన వాటిని పెడచెములు పెట్టడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మన పెద్దలు మామూలుగా జ్యోతిష్యంలోనూ, జీవన విధానంలోనూ, పూజల్లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ మనకి ఏదైతే చేస్తే బాగుంటుందో దానివల్ల కలిగే లాభ నష్టాల గురించి జీవన విధానంలో భాగంగా చేశారు. కానీ మనం ఏంటంటే వాటిని మూఢనమ్మకాలుగాను, అలాగే వాటి వల్ల ఎటువంటి ఫలితం లేదు అని భావించి వదిలేస్తూ వస్తున్నాం. దానివల్ల ఈరోజు మనందరం కూడా సమస్యల్ని, కష్టాలని, మానసిక ఆవేదనని ఎదుర్కొంటున్నాం. సమస్యలు, కష్టాలు మనమే కోరి తెచ్చుకుంటున్నాం అన్న విషయాన్ని మనకి తెలియకపోవడం అనేదే ఇక్కడ పెద్ద సమస్య. ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, పర్టికులర్గా మన పెద్దలు చెప్పింది ఏంటంటే మంగళవారం రోజు కొన్ని వస్తువులు కొనకూడదని చెప్పారు. ఆ వస్తువులు ఏంటి, మనం ఏ విధంగా చేస్తే బయటపడతాము ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్స్ 2 లింక్స్ కూడా వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మంగళవారం అనగానే మనందరం కూడా ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుర్తొస్తారు. మనం ఎవరైనా సరే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి స్వామివారి కృప లభిస్తుంది. చాలామంది మాకు వివాహం కావడం లేదు గురువుగారు, మాకు కుజదోషాలు ఉన్నాయి గురువుగారు అని చెప్పేవారు. మంగళవారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజించి మీరు మాంసం, మద్యం లాంటివి తీసుకునేవారైతే మానేయండి. మీకు ఖచ్చితంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కుజగ్రహం బలపడుతుంది. అంటే లోపాల నుండి బయటపడతారు, కుజగ్రహం బలపడుతుంది. అలాగే జ్యోతిష్శాస్త్ర ప్రకారం మంగళవారం రోజు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదు, కొన్ని పనులు చేయకూడదు. అదేంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంగళవారం రోజున ఆడవారు, పర్టికులర్గా ఆడవారు గాజులు కానీ, తిలకం కానీ, మెట్టులు కానీ, కాళ్ళకి పెట్టుకునే వెండి పట్టీలు కానీ ఇలాంటి ధరించే వస్తువులు కొనకూడదు. అలాగే ఎవరైనా పెట్టుకుంటాము, మాకు మీ పట్టీలు ఇవ్వండి, లేదంటే బొట్టు ఇవ్వండి, బొట్టు అయిపోయింది అని అడిగేవారు కొంతమంది ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా మంగళవారం నాడు పొరపాటున ఇవ్వవద్దు, ఇతరులకు ఇవ్వద్దు. ఈ విధంగా మీరు ఒకవేళ ఇతరులకి ఇవ్వటం వల్ల జరిగే నష్టమేంటి చెప్తాను. ఈ విధంగా కనుక మీరు ఎవరికైనా ఇచ్చినా భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనేక మనస్పర్ధలు, గొడవలు జరుగుతాయి. మీ భర్త అనేక రకమైన మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆడవారి వల్ల వచ్చే సమస్య మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలిసిగా తెలియక చేయడం వల్ల. ఇందులో మళ్ళీ చెప్తాను, గాజులు, తిలకము, మెట్టులు, పట్టీలు ఇలా ధరించే వస్తువులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. దానివల్ల భర్తకి ఇబ్బందులు ఉంటాయి. మరి ఆడవారు కొనకూడదన్నారు గురువుగారు, మగవారు కొనొచ్చా? మగవారు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కొనుక్కు రావచ్చు. కానీ ఆడవారు మాత్రం ఇతరులకి ఇవ్వకూడదు. అలాగే ఇంకొకటి, ఇది ఎలాంటి వస్తువులు ఏదైతే ఉంటాయో మంగళవారం నాడు ఆడవారు కొనకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మంగళవారం రోజు డబ్బులు అప్పుగా ఇవ్వటం, ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకోవడం ఇలాంటివి చేయమాకండి. మంగళవారం రోజు మీరు డబ్బుని ఇతరులు అప్పుగా ఇవ్వడం వలన మీ డబ్బులు మీకు త్వరగా తిరిగి రావు. అలాగే చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీరు డబ్బులు అప్పుగా తీసుకోవడం వల్ల త్వరగా చేసిన అప్పు తీర్చలేకపోతారు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే మంగళవారం రోజున నల్లటి దుస్తులు, వస్త్రాలు మ్యాక్సిమం కొనకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే
కొంతమంది ధరిస్తూ ఉంటారు. ఆ రోజు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఈ వస్త్రాలని ఇతరులకి కూడా ఇవ్వద్దు మంగళవారం నాడు. ఎందుకంటే శనిగ్రహ దోషాలు ఇబ్బంది పెడతాయి. మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మంగళవారం రోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టవద్దు. అంటే కొత్త పని అంటే ఏదైనా ఓపెనింగ్ కానీ, కొత్తగా పని స్టార్ట్ చేయటం కానీ ఇలాంటివి చేయవద్దు. కొంతమందికి మంగళవారం కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి వచ్చే వారికి ఇబ్బంది లేదు. కానీ వాస్తవం ఏంటంటే జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే మంగళవారం నాడు మీకు ఏదైనా కొత్త పని మొదలు పెడితే త్వరగా పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. అంటే ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఆ పనిని అనుకున్న టయానికి పూర్తి చేయలేకపోవచ్చు. అంటే ఆ పనులు పూర్తవుతుంది. అంటే అనుకున్న సమయానికి రేపు పూర్తి చేద్దామంటే రేపు అవ్వకుండా ఎల్లుండి అవ్వచ్చు. అంతేగాని దానివల్ల ఏం లేదు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం రోజున మరి ఒకవేళ దోషాలు జరుగుతున్నాయండి, మరి వీటి నుంచి బయటపడటం ఎలా? మేము చేసేసాం ఆల్రెడీ. వీటి నుంచి బయటపడటం ఎలా? మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజు సింధూరము మనం ఆంజనేయ స్వామికి ఉపయోగిస్తాం కదా, ఈ సింధూరాన్ని అలాగే ఆవు నెయ్యిని, అంటే ఒరిజినల్ ఆవు నెయ్యి మనకు మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది. ఆవు నెయ్యిని మీరు గుడిలో ఇవ్వడం వల్ల మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడతారు. మరి ఎన్ని రోజులు చేయాలి? మనకు అనుమానం ఉంటుంది. ఆవు నెయ్యి దొరకలేదు, గేదెనే ఇవ్వచ్చు అని అడిగేవారు అంటారు. గేదెనే ఇవ్వకూడదు, ఆవు నెయ్యి మాత్రమే ఇవ్వండి. సింధూరము, ఆవు నెయ్యి ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వడం వల్ల మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒకటని కాదు, ఆ సమస్య ఈ సమస్య అని ఏ సమస్య నుండి అయినా సరే బయటపడతారు. అలాగే ఇది ఎన్ని వారాలు చేయాలి? 7 మంగళవారాలు సింధూరము, ఆవుని గుడిలో ఇవ్వండి. గురువుగారు మాకు అంత స్తోమత లేదు, మరి మా పరిస్థితి ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు. ఎవరైతే ఆవుని ఇవ్వలేమనుకుంటున్నారో వారు మంగళవారము, శనివారం నాడు 7 మంగళవారాలు 7 శనివారాలు మీరు మనకి అరటిపళ్ళు దొరుకుతాయి కదా, పసుపు కలర్ అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు, ఒక 5 తమలపాకులు, అలాగే కొంచెం సింధూరం కొద్దిగా, నేను డబ్బాలో మీకు శాంపిల్ చూపిస్తున్నాను. కొద్దిగా సింధూరం ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. మీరు ఆవునే కాస్ట్లీ కొనలేమనుకున్నప్పుడు, అది కూడా మేము చేయలేమండి, మాకు అది కూడా మేము ఖర్చు పెట్టలేమనుకునేవారు, మంగళవారము, శనివారం నాడు మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే తులసి మొక్కకు నీరు పోసి 2 తులసి దళాలు తీసుకొని ఆంజనేయ స్వామికి సమర్పించండి. చూసారా, మన పెద్దలు మనకి ఎంత అద్భుతమైన పరిహారాలు చెప్పారో. ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో కష్టాలు, నష్టాలు, సమస్యలు, దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే నవగ్రహాల్లో ఉండే విపరీతమైన దోషాలు, రాహుకేతు దోషము, శని దోషము, కుజ దోషము, ఇలాంటి దోషాలు, అలాగే గురువు బలహీనంగా ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉన్న ఇలాంటి దోషాల నుండి కూడా మీరు బయటపడతారు. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఈ చిన్న చిన్న విషయాలని మీరు జీవితంలో గుర్తుంచుకోండి, ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే బాగోలేదండి, మాకు ఈ ఈ ఈ నెల రాశి ఫలాల్లో బాగోలేదు, అలాగే సంవత్సర ఫలంలో బాగోలేదు, ఇవన్నీ మర్చిపోండి. ఎందుకంటే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ప్రత్యక్ష దైవాన్ని మీరు ఆరాధిస్తున్నప్పుడు ఆ దైవం మీకు ఖచ్చితంగా సరైన మార్గంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా సరే మీరు భగవంతుని వదలవద్దు, భగవత్ నామాన్ని వదలవద్దు. మీరు ఎప్పుడు కష్టం వచ్చినా నామంతో తలుచుకోండి. ఆటోమేటిక్గా ఆ కష్టం అంటే ఏదైతే వచ్చిందో ఇబ్బంది, ఆ ఇబ్బంది నుంచి బయటపడే మార్గం మీకు తెలుస్తుంది. ఇది అంటే మనకు పెద్దలు ఎందుకు చెప్పారు అంటే ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం చెప్పారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వారి జీవితాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అంటున్నారు, గురువుగారు మేము ఇంతకుముందు వాట్సాప్లో చూసేవారం, ఇప్పుడు వాట్సాప్లో మాకు రావడం లేదు నోటిఫికేషన్ అని చాలామంది అడుగుతున్నారు. అల్గారిథం సిస్టమ్ అంటే యూట్యూబ్ సిస్టమ్ వల్ల ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు మంగళవారం నాడు తెలిసి కానీ తెలియక కానీ ఈ వస్తువుల్ని ఇతరులకు ఇవ్వవద్దు, ఈ పనులు చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోను సమస్యల గురించి అడుగుతూనే ఉన్నారు. నేను మీకు నా విన్నపం ఏంటంటే, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీడియోలో ఉన్న ప్లేలిస్ట్లో కానీ లేదంటే వీడియోస్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో పదార్థము, సమయము, దాన్ని పరిపూర్ణంగా మీరు చేయగలిగితేనే ప్రయత్నించేయండి. నమ్మకం లేకుండా పొరపాటున ట్రై చేయమాకండి. ఎందుకంటే పదార్థం చిన్నదే కదా,
మనకు అంత ఫలితాన్ని ఇస్తుందా అని మనం అనుకుంటూ ఉంటాం. చిన్నదైనా పెద్దదైనా మన పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ప్రయత్నించండి. 1-2 సార్లు ట్రై చేయండి, నమ్మకంతో చేయండి. ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.